వెల్కమ్ టు వి5 న్యూస్ విత్ దీపిక. ఇవాల్టి అప్డేట్స్ లోకి వెళ్దాం. రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ పై కొంతమంది వ్యక్తులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిని కబడ్డీ క్రీడాకారులు నమ్మవద్దని సూర్యాపేట జిల్లాలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ మాధవపెద్ది శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అత్తయ్యలు అన్నారు. కబడ్డీ అసోసియేషన్ కు ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి క్రీడాకారులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అసత్య ప్రచారాలు చేసే వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరసింహారావు, అసోసియేషన్ సభ్యులు, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి మా యొక్క జిల్లా జనరల్ సెక్రటరీ, కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నామ నరసింహారావు గారి అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుంది. నాతో పాటు ఈ యొక్క జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథి చేసినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు, నల్లగొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, సీనియర్ ప్లేయర్ అన్న కర్తయ్య గారికి, అదేవిధంగా మా కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఇమాం గారికి, బాగ్దాద్ గారికి, సోదరులు సునీల్ గారికి, వెంకటేశ్వర గారికి, నాగిరెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, రమేష్ బాబు గారికి, గఫార్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా క్రీడాకారులకు శుభపరిణామం, శుభసూచకం. అతి తక్కువ టైంలో కబడ్డీ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత సూర్యాపేట జిల్లాలో పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఆల్రెడీ ఒక టీంని మేము కొంత మా కబడ్డీ అసోసియేషన్ హుజూర్నగర్ టౌన్లో కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా మిత్రులు రమేష్, సునీలు, మిగతా మిత్రుల ఆధ్వర్యంలో రాష్ట్ర కబడ్డీ సంఘం ఒకే ఒక సంఘం ఉంది. అలాంటి సంఘం అధ్యక్షులుగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, కార్యదర్శిగా కె జగదీశ్వర్ యాదవ్లు వ్యవహరిస్తున్నారు. అలాంటి క్రీడా సంఘానికి అనుబంధంగా ఉన్న సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్గా మారేపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు, అధ్యక్షులుగా రామచంద్ర గౌడ్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శిగా నామ నరసింహరావు గారు వ్యవహరించడం గమనార్హం. అయితే ఇటీవల కొంతమంది వ్యక్తులు కబడ్డీని బజారు పాలు చేస్తున్నారు. అదేంటంటే వారికి వారే ఒక సొంత సంఘంగా సృష్టించుకొని వాళ్ళు ఇష్టానుసారంగా ఎంపికలని నిర్వహిస్తూ వారిని క్రీడాకారులను తప్పుదోవ పట్టించి వారి జీవితాలతోటి ఆటలు ఆడుకోవడం జరుగుతుంది. ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపిక కావడంలో ప్రధాన భూమిక వహించిన కె జగదీశ్వర్ యాదవ్ గారి పాత్ర ఎంతో ఉంది. జగదీశ్వర్ యాదవ్ గారు అలాంటి వ్యక్తి పట్ల పాత కక్షలతో ఒక వ్యక్తిని హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో చోటు చేసుకుంది. మండల కేంద్రంలో భాష అనే వ్యక్తిని కళ్ళలో కారం చల్లి అతి దారుణంగా కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేశారు. హత్యకు గల కారణాలు పాత కక్షలు ఉండవచ్చని పోలీసులు తెలియజేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం చాలికిలో మాణిక్ ప్రభు జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లకి సేవ అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కవిత చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నామని ఆయన తెలియజేశారు. ఉల్లిగడ్డ ధరలతో సహా నిత్యావసరాల వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని చాడ విమర్శించారు. ప్రభుత్వం తరపున ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పౌరసత్వ సవరణ బిల్లు, సిటిజన్ అమెండ్మెంట్ బిల్లు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు, పౌరసత్వము సవరణ బిల్లు. దాని పరిస్థితి చూస్తూ ఉంటే ఒక కక్షపూరితంగా పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఏవైతే వచ్చినారో వాళ్ళను, అంటే ముస్లింలు వస్తే వచ్చి ఉన్న వాళ్ళని తీసుకోకూడదు, ముస్లిమేతరులు, ముస్లింలు కానటువంటి వాళ్ళని వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలి అని ఒక వివాదాస్పద బిల్లును, అంటే మత విభజన లాగా మరి ప్రభుత్వం బిల్లు ఇచ్చింది. దీన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించిన మెజారిటీతో బిల్లు పాస్ చేసుకున్నారు. నిన్న రాజ్యసభలో కూడా రాత్రి పాస్ అయిపోయింది. ఏదైనప్పటికీ కూడా ఒకవైపున ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్యమ జ్వాలలు పెళ్ళిపుతా ఉన్నాయి. అక్కడ అస్సాంలో, మిజోరాంలో, లేకుంటే ఇంకా ఇతర అనేక రాష్ట్రాల్లో కూడా ఇవి సాగుతా ఉన్నాయి. ఏంటంటే ఇప్పటి నుంచో వచ్చి ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పటికే పుట్ట చేతి పెట్టుకొని వచ్చినారు. వస్తే అలా పుట్టుకతో ఎవడో ఏ మతం, ఎవడో ఏ కులం తెలియదు ఉండదు కదా దానికి. కాబట్టి అలాంటిది ఈ మత విభజన లాంటి అంశాన్ని జోడించి ప్రాధాన్యత పిలుస్తాను. ఇచ్చిన హామీలు అమలు కావాలి. రైతులకు సంబంధించి అమలు ఆలోచన. రెండోది రైతు బంధు పథకం అని బ్రహ్మాండమైన ప్రచారం తీసుకుంటే అది ఖరీఫ్లో, అంటే వర్షాకాల సందర్భంగా అప్పుడు కేవలం 5 ఎకరాల లోపు వాళ్ళకి ఇచ్చిన, మిగతా వాళ్ళకి ఇప్పటి వరకు రైతు బంధు పథకం డబ్బులు చెల్లించలేదు. మళ్ళీ ఇప్పుడు ఖరీఫ్ వచ్చింది, అలాగే అందుబాటులో పెడుతుంది. కాబట్టి ఉల్లి ధరను కూడా అదుపు చేయగలిగినటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళ అధికారులు కొనసాగడానికి సిగ్గుపడాల్సిన అవసరమని భావిస్తాం. ఇకపోతే ఈ ప్రభుత్వంలో ఎవరై మారుతాం. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాలలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఎమ్మెల్యే భానుతి శంకర్ నాయక్ శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిల్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సర్పంచ్ గారు, కోఆర్డినేటర్ బాలాజీ గారు, ఎంపీడీఓ గారు, సరిదిద్దుకున్నోడే మనిషి అని మీరే అంటారు. మేము ఇప్పుడు మనుషులమే. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచినాం, కొందరు దొంగలను నమ్మినాం. మరి వాటి మీరు మనసులో పెట్టుకొని సర్పంచ్ గారికి, సభా వేదికమైన ఆసీనులైన పెద్దలందరికీ ఈరోజు రావిరాల టీసీలకు, మీడియా మిత్రులకు, రావిరాల అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, మా అవ్వలకు, చెల్లెలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మంచి జాగా, బ్రహ్మాండమైన జాగా, మంచి నాయన ఆగవే. పొద్దున ఎవడు పోస్తాడో, ఎవడు తాగుతాడో, ఏం మాట్లాడతాడో. మంచి కార్యక్రమం కూడా ఈ సబ్ డ్రాప్ ఉంటుంది ఎక్కడన్నా ఒక చోట. ఆయన అక్కడ హౌస్ మీద కూర్చోబెట్టు. అసలే లేని వాళ్ళకు పాపం తడికల గుడిసె కానీ, రేకుల సెట్ కానీ, పెంకటిల్లులు కానీ అవి ఉన్న వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు. ఇట్లా బంగ్లా కట్టుకున్న వాళ్ళం కాదు. కాబట్టి దయచేసి మళ్ళీ మనం అందరం ఇట్లనే కూర్చుంటాం, మనమే నిర్ణయిస్తాం. ఊరోళ్ళే చెప్తారు, ఇగో ఎల్లయ్యకు ఇల్లు లేదు, పుల్లయ్యకి ఇల్లు లేదు, ఆ తల్లికి ఇల్లు లేదు, అలాంటి వాళ్ళకే ఇల్లు ఇస్తాం. ఇంకోటి 75 మనం ఇవ్వలేం, కానీ జాగా ఉన్నది కాబట్టి ఇంకో 25 మనం వచ్చే సంవత్సరం ఇద్దాం. దాన్ని కూడా ఇప్పుడు మీరు దగ్గరుండి మంచిగా కట్టిస్తే
ఆకుల జగ్గయ్య, సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, మీ గ్రామస్తులంతా సమిష్టిగా అధికారులతోటి మంచిగుంటే మంచిగా కట్టిస్తే మీకు అనుకోకుండా ఇంకా 25 ఇళ్ళు నేను శాంక్షన్ చేస్తాను. మన గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా బాగానే ఉంది, కానీ దానికి ప్లేస్ లేదు. గోపాలరావు గారితో నేను మాట్లాడతా. గోపాలరావు గారు అయ్యా నువ్వు ఊరికి ఇంత చేయండి అని చెప్పి గోపాలరావు గారు తప్పకుండా నాకు నమ్మకం ఉంది, వారు తప్పకుండా ఇస్తారు. వెంకటరెడ్డి గారు గురువేనట, ఎవరు ఏమున్నా నేను మాట్లాడతా, తప్పకుండా ఇస్తారు. వారికి మన రావిరాల ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తాం. మీరు మీడియా కూడా రాయండి, ఆయన గోపాలరావు గారికి ఇట్లా ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తామని చెప్పారు. వారు మంచి మనసుతో ఆ గ్రామ పంచాయతీ పక్కన ఉన్న ల్యాండ్ గ్రామ పంచాయతీ ఇవ్వవలసిందిగా వారి పేరు చిరకాలంగా అక్కడ పెడతాం, భూమి దాత అని చెప్పేసి. కాబట్టి అలా చేద్దాం. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా దంతలపల్లి మండలం దాట్ల జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఇంపాక్ట్ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధి సతీష్ వ్యక్తిత్వ వికాస్ సదస్సు నిర్వహించారు. పరీక్షలపై భయాన్ని పోగొట్టుటకు జీవితంలో చదువు ద్వారా పొందే ఉన్నత స్థితులను తెలియజేశారు. ఆత్మహత్యల నివారణ సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సంజయ్ కుమార్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాబట్టి ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ కానీ ఇంగ్లీష్ స్కిల్స్ నేర్చుకోవడం చాలా వెరీ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ను అది ఇంగ్లీష్ మీనింగ్స్ పర్ఫెక్ట్ గా ఆన్సర్స్, రైమ్స్, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయడం నేర్చుకోవాలి. తెలుగు అక్షరాలు గుండ్రంగా గురించి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. సైన్స్ డయాగ్రామ్స్ ఉన్నాయా? డయాగ్రామ్స్ ప్రాక్టీస్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే పరీక్షలు అంత బాగా రాయగలుగుతారు. సోషల్ మ్యాపింగ్ ఉందా? మ్యాపింగ్ ఉంది. మరి బోర్డు చేయగలుగుతారా? ఏ కంట్రీ ఏమందో ఏ స్టేట్ ఏమందో గుర్తు చేయగలుగుతారా? గుర్తు చేయలేదు. ప్రాక్టీస్ సిస్టర్ అందరికి 1350 గ్రాములు ఉంటుంది. ఐన్స్టీన్ కైనా అంతే ఉన్నది, అబ్దుల్ కలాం కైనా అంతే ఉన్నది, బరాక్ ఒబామా కైనా అంతే ఉన్నది, నాకైనా అంతే ఉంది, మీకైనా అంతే ఉంది. కాకపోతే అది ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఆధారపడి ఒక స్టూడెంట్ 10 వచ్చినాయి, ఒక స్టూడెంట్ ఫెయిల్ అయ్యింది. ఎవరు కారణం? అది అక్కడ ఉపయోగించుకున్న టాలెంట్, ఇది ఇక్కడ ఉపయోగించుకున్న టాలెంట్. ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉన్నది. నేను బాగా చదువుతున్నాను, నేను బాగా రాస్తున్నాను, నేను బాగా ప్రిపేర్ అవుతున్నాను, నేను అనుకున్నది సాధించి తీరుతా. మీకు ముందు పరీక్ష అయిపోయాక గురువులతో సప్త ప్రమాణ పత్రం 7 ప్రమాణాలు చేసుకుంటే జీవితంలో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పర్యటించారు. పలు గ్రామాల్లో సీసీ రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. సబ్ సెంటర్లో కూడా కొట్టండి, ఆరోగ్యంగా కూడా అందరు. కొద్దిగా ఇంకా నేను తీస్తాలే పంపిస్తలే ఇంకా మేడం కనబడాలి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి5 న్యూస్. జనమంతా జర్నలిస్టులే, ప్రజలంతా పాత్రికేయులే.